32 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని స్కేల్తోని ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 5.5 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. నెక్ వైడ్ వచ్చేసి 2.5 ఇంచీలు, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచీలు. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో కంప్లీట్గా అంతా తీసేసుకుంటాము, 5.5 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 5.5 ఇంచీలు తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 1.25 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 5.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్. సో 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. సో ఇది 8.5 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ మనకి ఎంత ఉండాలంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్, అందులో హాఫ్ తీసేస్తే 7.5 ఇంచెస్. సో ఇది మనకి 7.5 ఇంచెస్ ఉండాలి, 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ అనేది మనకి 28 ఇంచెస్, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్. సో ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఇది 4 ఇంచెస్ సగానికి మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది 5 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ టక్స్ పట్టాక 7 ఇంచెస్ వస్తుంది. ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ డ్రా చేస్తాము. నెక్ అనేది 9 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కిందన 2.30 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు. స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా చిన్న కర్వ్ డ్రా చేస్తాము నెక్ రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది 9 ఇంచెస్. ఇక్కడ ఒక స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఇది కట్ చేసిస్తామండి ఇప్పుడు. ఇది ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ప్లేస్ చేసి టోటల్ బ్యాక్ పార్ట్ అంతా ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము.
ఇది 2.5 ఇంచీలు. అండ్ ఇది మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందండి. సో ఇట్లాగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బ్యాక్ కన్నా ఫ్రంట్ 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి. సో ఇట్లా లైన్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకొని కర్వ్ షేప్ డ్రా చేస్తామండి. ఇట్లాగా ఇది వచ్చేసి 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 6.5 ఇంచీలు తీసుకుంటున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 2.35 ఇంచీలు తీసుకుంటున్నాను కిందన. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేస్తామండి, రౌండ్ షేప్ రావడానికి నెక్ అనేది. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం స్లాంట్గాను. నెక్స్ట్ డాట్ 1 అనేది మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్, దానికి 1.5 యాడ్ చేస్తే 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ 2, మనకి డాట్ 1 అనేది 9.5 ఇంచీలు వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 12.5 ఇంచీలు. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి 32 ఇంచెస్ కదా అప్పర్ బ్రెస్ట్, దాంట్లో 10 తీసుకుంటే 3.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.7 ఇంచెస్. సో ఇక్కడ 3.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 3.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 30 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం 5 ఇంచెస్ వరకు మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఈ పాయింట్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేస్తాము. జస్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇట్లా వచ్చి ఇక్కడ కలుపుతామండి. ఇక్కడ కటింగ్లో కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 30 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చాయి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఇది క్రాస్ పీస్ తీసుకుంటాము. జస్ట్ నెక్ అనేది ఇట్లా డ్రా చేసి వదిలేసామండి, కట్ చేయట్లేదు. ఏమైనా నెక్ ప్యాటర్న్స్ మార్చుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి ఏంటంటే కొంచెం క్రాస్గా కలుపుకుంటామండి. షోల్డర్స్ ఇక్కడ ఇట్లాగా
అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచీలు వచ్చింది. సో బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 7.5 ఇంచీలే రావాలి. ఇది 10 ఇంచెస్ 32 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. సో ఈ హ్యాండ్ కటింగ్ ఒకసారి కొలుస్తాము మనం. ఇది కూడా 7.5 ఇంచీలే వచ్చింది. ఇట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం వన్స్ ఇది బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అతుకున్నాక మిడిల్లోని ప్లస్ సింబల్ అనేది వస్తుందండి అతుకు దగ్గర కరెక్ట్గాను. ఇది 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది అట్లాగే 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 2.5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. ఇది 16 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.